అనగనగా ఓ అడవి. అందులో ఒక కోతి, చిలుక చాలా స్నేహంగా ఉండేవి. కోతి దగ్గర ఓ బంగారం హారం చాలా కాలంగా ఉంది. కానీ దానివల్ల తనకు ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో ఎవరికైనా ఇచ్చేయాలి అనుకుంది. ఎవరికో ఎందుకు? ఈ అడవికి దగ్గర్లో ఓ ఊరుంది. అక్కడికి వచ్చే బాటసారులకు కొందరు అన్నదానం చేస్తుంటాడు. వారికి ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది అని చిలుక చెప్పింది. తన మిత్రుడు చెప్పింది బాగానే ఉందని కోతి ఒప్పుకుంది. నెమ్మదిగా రెండు ఆ గ్రామానికి వెళ్ళాయి. ముందుగా ఓ అన్నదాన సత్రం దగ్గర ఉన్న చెట్టు మీదకు చేరాయి. అక్కడ చాలా మంది భోజనం చేస్తున్నారు. ఇంతలో వంటగదిలో సాంబార్ అయిపోవస్తుంది. మళ్ళీ చెయ్యాలా? అని వంటవారు అడిగాడు. అవసరం లేదు. తేరగా వస్తుందని సాంబార్‌ను నీళ్ళలా తాగుతున్నారు. ఓ పని చెయ్యి. ఆ సాంబార్‌లో కొన్ని నీళ్లు కలిపి వడ్డించు. సరిపోతుంది. అని ఆ పత్రం నిర్వాహకురాలు రమణమ్మ అంది. భోజనం చేసిన ఒక్కొక్కరి దగ్గర రూ. 50 వసూలు చేసింది. ఈ రమణమ్మకు హారాన్ని ఇస్తే ప్రయోజనముండదని ఆ రెండు మరో సత్రం ముందున్న చెట్టు మీదకు చేరాయి. ఇక్కడ కూడా జనాలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. భోజనాలు న్యాయంగా ఉన్నాయి. కానీ నిర్వాహకురాలైన సుగుణమ్మ ఉప్పు, పప్పు ధరలు పెరిగాయి. కూరగాయల ధరలు ఆకాశనమంటుతున్నాయి. బియ్యం కొనాలంటే భయం వేస్తుంది అని నుసుగుతుంది. దీంతో పాపం బాటసారులు తృప్తిగా భోజనం చేయలేకపోయారు. ఖచ్చితంగా ఇంత పొమ్ము ఇవ్వమని అడగలేదు కానీ తిన్నవారు ఎంతిస్తే అంతే తీసుకుంది. భోజనం న్యాయంగా ఉన్న తినేవారికి సుగుణమ్మ మాటల వల్ల ఆత్మసంతృప్తి లేకుండా పోయింది. ఆమెకు హారం ఇచ్చినా ప్రయోజనం లేదని చిలుక కోతితో అంది. చివరగా మరో సత్రం ముందున్న చెట్టు మీదకు కోతి, చిలుక చేరాయి. ఇక్కడ జనాలు పల్చగా ఉన్నారు. 4, 5 రకాల కూరలు లేవు కానీ ఒక పప్పు, కూర, పచ్చడితో భోజనం పెడుతున్నారు. తిన్నవారి నుంచి నిర్వాహకురాలు సత్యమ్మ ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. కాసేపటికి ఆమె ఎందుకో ఆందోళనగా అనిపించింది. విషయం ఏంటా అని కోతి, చిలుక మరింత దృష్టి పెట్టి చూశారు. వంటగదిలో సదరులు నిండుకున్నాయి. పప్పు, ఉప్పు, కూరగాయలు, బియ్యము లేవు. అయ్యో భగవంతుడా! ఇప్పుడెలా? రేపటికి సరుకులు లేవు. భోజనాలు ఎలా సిద్ధం చెయ్యాలి? ఆకలితో వచ్చిన వారిని తిప్పి పంపడం సంస్కారం కాదు దేవుడా! నువ్వే ఏదైనా దారి చూపు అని చేతులెత్తి ప్రార్థించింది. అప్పుడు కోతి, చిలుక ఆమె దగ్గరకు వెళ్ళాయి. తాము అడవి నుంచి వచ్చామని చెప్పాయి. ఇంకా ఏదో చెప్పబోతుండగా ఆమె మధ్యలో కల్పించుకొని, ముందు భోజనం చెయ్యండి. అడవి నుంచి ఎప్పుడో పొద్దున బయలుదేరి ఉంటారు. ఇప్పుడు సాయంత్రం అవుతుంది. ఏమైనా తిన్నారో లేదో అంది. కోతికి విస్తరి వేసి అన్నం వడ్డించింది. చిలుకరేమో వేదాలు ఇచ్చింది. అసలే ఆకలి మీద ఉన్న చిలుక, కోతి కడుపు నిండా తిన్నాయి. ఇక ఆఖర్లో వెళ్ళే ముందు కోతి తన దగ్గరున్న బంగారు హారాన్ని ఆమెకు ఇచ్చింది. ముందు తీసుకోడానికి ఆమె ఒప్పుకోలేదు. నా దగ్గర ఉంటే దీనికి విలువ లేదు. నీ దగ్గర ఉంటే వేలాది మంది కడుపు నిండుతుంది. నా మాట కాదనొద్దు అని కోతి బలవంతంగా ఆ హారాన్ని ఆమె చేతిలో పెట్టింది. కాసేపటికి కోతి, చిలుక అక్కడి నుంచి సెలవు తీసుకొని అడవిలోకి దారి తీశాయి.